చంద్రబాబు వైపు పెత్తందారులు, జగన్ వైపు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని బీసీ నాయకులు గూడూరి నాని అన్నారు. కృష్ణానగర్లోని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య కార్యాలయంలో గురువారం బీసీ నాయకులతో కలిసి నాని మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీలు చంద్రబాబు పాలనని, జగన్ పాలనని బేజేరు చేసుకోవాలని సూచించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, చంద్రబాబు బీసీలను వెనుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కుల అహంకారం తో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 10-12 రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు వైపు పెత్తందారులు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు బడుగు బలహీన వర్గాలు నిలబడి బడుగు బలహీన వర్గాలకి పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంగా మేమైతే భావిస్తున్నామనేది చెప్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి అసెంబ్లీకి 48 సీట్లు బీసీలకు కేటాయించగా, అలాగే పార్లమెంట్ స్థానాలు 11 పార్లమెంట్ స్థానాలు బడుగు బలహీన వర్గాలకి జగన్మోహన్ రెడ్డి కేటాయించగా, మరి అదే ఈ పెత్తందారుల పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ 34 స్థానాలకే పరిమితం చేశారు బడుగు బలహీన వర్గాలకి. ఏనాడు కూడా బడుగు బలహీన వర్గాలకి ఈ చంద్రబాబు నాయుడు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ప్రోత్సహించిన దాఖలాలైతే లేవు. దానికి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు పాలన తీసుకోండి, 40 సంవత్సరాల పాలన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5 సంవత్సరాల పాలన తీసుకోండి. ఈ రాష్ట్రంలో 56% ఉన్న ప్రతి బీసీ కుటుంబ సభ్యుని అడుగుతున్నాం. మేము అన్ని ప్రజా సంఘాలను అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనని బేరీజ్ వేసుకోండి ఒకసారి. ఏ ప్రభుత్వంలో మనకి మంచి జరిగింది, ఏ ప్రభుత్వంలో రాజ్యాధికార దిశగా మనల్ని అందలం ఎక్కించారు, సింహాసనం మీద కూర్చోబెట్టారో ఈరోజు ప్రతి బీసీ పౌరుడు ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైందని చెప్పి రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ప్రతి బీసీ కుటుంబ సభ్యుని అయితే ఆలోచించమని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల రాక్షస పాలనలో బీసీలందరినీ తన రక్త చరిత్రకి తన వెన్నుపోటుదారుడిగా వెన్నుపోటు పొడిచాడు ఈరోజు వరకు మనకి బీసీలకి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన తీసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలని చెప్పి మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడటమా, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని కూడా ఆలోచించమని చెప్తున్నాను ఈరోజు.